ఏదైతే ఎన్నికల సంఘం తాజాగా తేల్చి చెప్పేసింది, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఈవీఎంలకు సంబంధించి ఒక 5 చోట్ల ర్యాండమ్గా చెక్ చేయమంటే మేము చేశాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ విషయంలో ఎలాంటి తేడా రాలేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఈవీఎంలకు సంబంధించినటువంటి సమస్య లేదని ఎవరు సర్టిఫై చేశారంటే ఎన్నికల సంఘం తనకి తాను సర్టిఫై చేసుకుంది. ఇందులో పబ్లిక్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం అన్నటువంటి విషయమే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం. దీంట్లో కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఫార్ములా ఉందో, లోకల్ పార్టీలు చెప్పాల్సినటువంటి మాటని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్పుకొచ్చారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మచ్చుకు 5 పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసి అక్కడ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు రోజున గత నెల 23నే వాటిని లెక్కించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1440 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించారు. వాటిని సంబంధిత ఈవీఎం కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లతో సరిపోలిస్తే ఎక్కడా తేడాలు కనిపించలేదని పేర్కొంది. ఈవీఎంలో అక్రమాలు జరిగాయంటే ప్రతిపక్ష సభ్యులు తొలి రోజున ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయడానికి తిరస్కరించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి వివరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళతో నాళ్ళు లెక్కించడం ఏంటి, అభ్యర్థుల సమక్షంలో కదా లెక్కించాల్సింది, అది కదా జరగాల్సింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి రాజకీయ పార్టీలు ఏం చేయాలా, ప్రతి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్లు అన్నారు కదా, అది ఆ సదరు అభ్యర్థి ఎంపిక చేసుకున్నది అయి ఉండాలా, 2 అభ్యర్థులు 3 అభ్యర్థులు వాళ్ళ చేతనే డిసైడ్ చేసుకోవాలి. ఓడిపోయేవాడి చెప్పినటువంటి 5 ఈవీఎం పాయింట్లు అని సుప్రీంకోర్టు చేత చెప్పిస్తే బాగుంటుంది.